అనంతపురం జిల్లా గుత్తి పట్టణం ఇండస్ట్రియల్ ఎస్టేట్ నందు నివాసం ఉంటున్న విక్రమ్ దంపతుల దైవదర్శనం నిమిత్తం 3 రోజుల క్రితం షిరిడీ వెళ్లారు. శనివారం రాత్రి తాళం వేసిన ఇంటిని దొంగలు కన్నం వేశారు. ఇంటిలో చొరబడి 5 తులాల బంగారు, 15,000 రూపాయలు నగదు దోచుకు వెళ్లారు. యాత్ర ముగించుకొని విక్రమ్ ఆదివారం ఉదయం తిరిగి వచ్చాడు. ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా బీరువా తలుపులు తెరిచి ఉండటం, అందులోని బట్టలు కింద పడి ఉండటం చూసి చోరీ జరిగిందని నిర్ణయించుకొని గుత్తి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుత్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్రామరెడ్డి సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. స్కూల్ షర్ట్ కూడా పడేసినాడు. లక్ష్మీదేవి దగ్గర వెండి కుంకుమ నీళ్ళు ఇంత హైట్ నుంచి ఎట్లా కుడతా అర్థం కాకుండా సార్ 5 నెంబర్ బాక్స్ ఉంది, కొత్త బాక్స్ ఉంది. మీరు ఏమంటారంటే ఇప్పుడు ఇంట్లో పెట్టండి, కొన్ని వస్తువులు అంటే కొన్ని వస్తువులు చాలా పుష్టి అన్నట్టు కూర్చొస్తారు. నిజంగా చేస్తారా? మీరు కంప్లైంట్ ఇచ్చేస్తే రాసి ఇట్లా వచ్చి మొత్తం చుట్టుపక్కల చూసుకున్నారు. ఉన్నది ప్లస్ ఈడగానే బీరువాలో కానీ ఉండే ఎక్కడన్నా దేవుని క్యాంప్కి అట్లా పోయినప్పుడు ఉండాలనే ఉద్దేశంతో ఉండేదంతా. ఈరోజు 1:30కి ఇంట్లో ప్రవేశించారు వినాయక. చైన్ ఎన్ని తులాలు ఉంటుంది? తులాలు 1.5 తులం 2 తులాలు ఉంటాయి సార్. 1.5 తులం బాబు అంతే. నువ్వు చెప్పేదాన్ని బట్టి మీరు ఫాల్స్ పే చేస్తుంటారు. మీరు ఏదైనా ఉంటే కరెక్ట్ చెప్పండి. నేను ఒకవేళ నేను అక్కడంటే 3.5 3 తులాలు చూపిస్తాను. లేడీస్ జెంట్స్ అయితే 1.5 మనం జెంట్స్ అయితే మనం చూసి ఏదైనా 1.5 అదే ఎక్కువ ఇస్తాం. సీసీ కెమెరాలు ఉన్నా చూసినా వచ్చినారు వాళ్ళు. ఇంత లాస్ట్ ఉన్నామని కాంపౌండ్ కూడా దొరకకుండా మేము అది మామూలు ఏమంటారు అది కూడా ఎంత హైట్ పెట్టినాము, ఆయన కూడా ఎట్లా వచ్చి ఎట్లా చేస్తున్నారు ఏం ముట్టుకోలేదు సార్. అందుకనే ఆ చీరలు కూడా కొత్త కొత్త చీరలు ఏమున్నాయి ఏం పోయినా కూడా 3 రోజుల కింద షిరిడీ పోయినామన్నా. వాకిలంగా వేసుకొని కెమెరాలు ఉన్నాయి అనే దాంతో వెళ్ళినాను, కానీ వాళ్ళకి ఏం లేకుండా పోయినాయి. కానీ థెఫ్ట్ జరిగింది. ఈరోజు పొద్దున్నే వచ్చాను నేను ఊరి నుంచి. చూస్తే లోపల పక్క గడే పెట్టి ఉండింది. అందుకు నేను బయట నుంచే తొంగి చూస్తే లోపల వాకిలన్నీ పగలగొట్టినింది. అందుకు మేము బయట గడే ఒకటి గ్రిల్ గడే ఒకటి తీసి లోపల పోయి చూస్తే అంతా చల్లా చెదిరింది. థెఫ్ట్ అయిందని కన్ఫర్మ్ చేసుకొని పోలీసులకు ఫోన్ చేశాము. వాళ్ళు కూడా వెంటనే స్పందించి రావడం జరిగింది. దానిలో వాళ్ళు వచ్చిన తర్వాత మేము గమనించింది ఏంటంటే ఇంట్లో ఉన్న నగదు 20,000 ప్లస్ ఉండిలో మేము దాచిపెట్టుకున్న అమౌంట్, మేము నాతో పాటు పిల్లలు అందరూ మేము దాచిపెట్టుకునే డబ్బులు, మళ్ళీ గుడిలో పూజా గదిలో ఉండే వెండి సామాన్లు, కుంకుమ బన్నెలు, దీపాలు, మళ్ళీ దేవుడి డబ్బులు అన్నీ తీసుకుపోయినారు. ఉంగరాలు పోయినాయి మా మిస్సెస్వి, ఒక జత కమ్మలు పోయినాయి. మరి పిల్లోనికి మేము పిల్లప్పటి నుంచి చేపించిన వెండి కడియాలు, నడుముకి చైను, పిల్లప్పుడు చేపిస్తాం కదా మా నడుముకి అవి అట్లా పిల్లప్పటి నుంచి పిల్లలకి ఏం చేపించినా అవన్నీ ఒక గుర్తుగా ఉంటాయని అవన్నీ అట్లా ఎత్తిపెట్టాను. అవి పోయినాయి. 20,000 క్యాష్ ఉన్నది ఇంట్లో, అది పోయింది. ఒక మొబైల్ పోయింది, శాంసంగ్ 20,000 మొబైల్ పోయిందని.